తండ్రి అయిన దేవుని పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే యూట్యూబ్ ద్వారా చూస్తున్న నా ప్రియ సహోదరులందరికీ క్రీస్తునామమున వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి క్రైస్తవులుగా బ్రతుకుచున్న మనందరికీ కూడా మనకు కావలసింది ముఖ్యంగా ఏంటంటే పిల్లరా, విశ్వాసము. దేవుని యందు మనం ఎప్పుడైతే విశ్వాసంగా ఉన్నామో పిల్లరా, మనము భక్తుల నుంచి తొలగిపోయే ఆలోచనలు కానీ సాతాను ప్రయత్నం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఏమవుతుందంటే కుట్టిపడేస్తాం. ఎందుకంటే మనం ఎప్పుడైతే విశ్వాసాన్ని గట్టిగా పట్టుకున్నామో పిల్లరా, దేవుని శక్తి, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆలోచనలు మనకు అర్థమవుతాయి పిల్లరా. విశ్వాసానికి తేడా ఏంటి అని ఆలోచిస్తే పిల్లరా, మనం ఈరోజు నేర్చుకునే పాఠం ఈరోజు ఏంటంటే విశ్వాసంగా ఉంటున్నాము అనుకుంటేనే అవిశ్వాసంలోకి జారిపోతారు. కానీ మనం ఏమనుకుంటామంటే విశ్వాసంగానే ఉంటున్నాం కదా, దేవుని మందిరంలోకి వెళ్తున్నాం కదా, విశ్వాసంగా లేకుండా దేవుని మందిరంలోకి వెళ్ళగలగలదు అనుకుంటాం. కానీ విశ్వాసంలో ఉంటేనే అవిశ్వాసంలోకి జారిపోయి పిల్లరా, భక్తుల్లో ఉంటున్నామనే భ్రమపరుస్తుంది సాతాను. యోహాను సువార్త ఒక అద్భుతమైన పాఠం నేను నేర్చుకున్నాం పిల్లరా. యోహాను సువార్త 3వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము, అందరూ కూడా తీసి చూడనమ్మా, 15వ వచనం. అరణ్యములో మోషే సర్పమును, అందరూ తీసుకురామ్మా, 3:15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగే ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడును ఎత్తబడును. పిల్లరా, ఈరోజు అద్భుతమైన పాఠం మనం నేర్చుకుందాం. చాలామందికి ఈ పాఠంలో చాలామంది సందేహం ఉంటుంది. ఇదేంటండి సర్పాన్ని చూడటం ఏంటి, సర్పం అంటే సాతాను కదా, సర్పాన్ని గురించి దేవుడు ఎలాగెందుకు రాయించాడు అని చాలామందికి ఆలోచనలు లేకపోలేదు. ఈరోజు పిల్లరా, ఈ యొక్క ఆలోచనలు మీరు ఆలోచించే విధానం ఏ విధంగా ఆలోచిస్తున్నారో ఈరోజు మీకు అర్థమైపోవాలి. చూడండి, అరణ్యంలో అంటే మోషే సర్పాన్ని ఎలాగైతే ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతివాడు నువ్వు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు కూడా ఎత్తబడ్డాడంట. అరణ్యంలో అసలు మోషే సర్పాన్ని ఎందుకు ఎత్తాడు? అసలు సర్ప బొమ్మను ఎందుకు చేశాడు? దేవుడు చేయమన్నది ఒకటనుకోండి, మనుషులు ఏం చేస్తారు తెలుసా? మరొక దాన్ని చేస్తారు. దేవుడు ఏం చెప్పాడు? సర్పాన్ని చూడమన్నాడు. మోషేకి ఏం చెప్పాడంటే సర్పాన్ని ఒక బొమ్మను చేసి ప్రజల మధ్యన పెట్టమన్నాడా, పూజించమన్నాడా? చాలామంది ఏమనుకున్నారంటే ఈ ఆలోచన పూజల దాకా వెళ్ళిపోద్ది. సర్పము అనేసరికి ఆలోచన ఎక్కడికి వెళ్ళిపోతే పూజల దాకా వెళ్ళిపోద్ది. దేవుడు ఏమన్నాడంటే ఎందుకు చెప్పాడో ఈరోజు మనం జాగ్రత్తగా చదువుతూ ఆలోచించుకుందాం. సంఖ్యాకాండం చూడండి ఎంత బాగుంటుందో. ఇది అలాగా ఉంచండి మూసేయకుండా. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం చూద్దాం పిల్లరా. తీసారమ్మా, సంఖ్యాకాండము 21వ అధ్యాయం. ఎందుకు అసలు ఈ సర్పాన్ని ఎందుకు ఎట్టమన్నాడు దేవుడు? మోషేకి ఈ సర్పాన్ని అసలు ఎందుకు ఎట్టమన్నాడు అనే సందర్భాన్ని మనం చదువుతున్నాం. మీ మనసులను జాగ్రత్తగా వాక్యం మీద, నేను చెప్తున్న మాటల మీద పెట్టి ఆలోచిస్తే అర్థమవుతుంది. అమ్మా,
చదవండి, ఎంత బాగుండేది మాట. కాగా ప్రజలు సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాం. కాగా ప్రజలు ప్రజలు దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడాడట. అమ్మ ఏం చేశారంట మనుషులు? ఆ రోజు దేవుడు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశం నడిపించే క్రమంలో అరణ్య ప్రాంతంలో మధ్యదారిలో ఉన్నప్పుడు ప్రజల్లో అవిశ్వాసం పుట్టింది. ఏం పుట్టింది? ముందుగా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ప్రజల్లో అవిశ్వాసం పుట్టింది. దేని గురించి? ఇశ్రాయేలీలు అంటే ఎలాంటి వాళ్ళు అంటేనమ్మా, దేవుడు చేసిన మేలు అన్నీ మర్చిపోయి రాకం. ఇప్పటికి సమాజంలో కూడా చాలామంది క్రైస్తవుల్లో అలాంటి వాళ్ళు లేకపోలేదు. ఇప్పట్లో కూడా క్రైస్తవుల్లో చాలామంది అలాంటి వారు లేకపోలేదు. ఇశ్రాయేలీలు మాంసాహార ప్రియులు. ఏంటమ్మా? మాంసం అంటే నీసు మాంసాలు అంటే పడి చచ్చిపోతారు అనమాట. బాగా అర్థం చేసుకోండి మీరు. దేనికోసం? మాంసం కూర అన్న తిండేవా. చాలామంది ఈరోజు కూడా చాలామంది ఏం చేస్తారంటే అప్పు చేసినా సరే, ఇంట్లో డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి ఏం తినాలనుకుంటారో? బిర్యానీ తినాలనుకుంటారు. అవునే కదా? అప్పు చేసినా సరే బిర్యానీ తిన్నారు. చాలామంది ఏమనుకుంటారంటే లేని దానికోసం ఎందుకు ఆశపడతాం, ఉన్న దాంట్లోనే తృప్తి పడదాం అనుకుంటారు చాలామంది. లేని వాళ్ళు ఏం చేస్తారు? కొంతమంది మంచివాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే డబ్బులు అనేది కాదు, గుడ్డు తింటాం కావాలి, మనం ఎందుకు పుట్టాం? ఇది ఒక వంక. తింటాం కాకపోతే మనం ఎందుకు పుట్టాం? అవసరమైతే ఏదో అమ్మేసైనా సరే ఏం తిందాం? బిర్యానీ తిందాం అని ఆలోచిస్తారు. ఇశ్రాయేలీల ఆలోచన కూడా ఎలా ఉండేదంటే ఇలాగే ఉండేది. ఏ ఆలోచన? అంతసేపు కూడా తిండి మీదే ఉండేది ధ్యాస. ఇశ్రాయేలు గురించి ఆలోచించినప్పుడు ఎక్కువ మోసేతో వాదం ఎందుకు చేశారంటే తిండి కోసమే. అక్కడ చూడండి ఎంత బాగుంది ఆ మాట చదువుతూ ఆలోచించండి. కాగా ప్రజలు దేవునికి మోషేకి విరోధముగా మాట్లాడి ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, శనిసారము లేని. చూసారా? జ్వరం వచ్చినప్పుడు అంటారు చూసారా? రోజు చోరుతో తినలేక నాలుగు చప్పుడు కొట్టేసింది, కారంగా తిందామని ఆలోచన పడతారు చూసారా? అలాగా శనిసారము లేని భోజనం మాకు పెడుతున్నాం. ఇంతగా అక్కడ ఏంటంటే విషయం భోజనం లేక కాదు, మంచినీళ్ళు లేక కాదు, ఏం లేదంట శనిసారం. చూడండి అక్కడ ఎంత బాగుంది మాట. మళ్ళీ చదవమ్మా. మీరు మమ్మల్ని ఎందుకు రప్పించుతుంది? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు. చూడండి మాట చూడండి ఏంటంట? శనిసారము లేని. అదిగోండి ఈ అన్నము మాకు అసహ్యమైంది. ఈ అన్నం పెడుతున్నావు నువ్వు, రుచి పసి లేని అన్నం పెడుతున్నావు నువ్వు. రోజు పప్పు చారేనా? రోజు ఈ బెండకాయ దొండకాయ కూర దాకా తిని తన్ని మహానుభావులు కూడా లేకపోలేదు. అవునా కదా? మనలో కూడా అవునా కదమ్మా? పప్పుసారా పప్పుసారు కొడేయాలి. ఎవరిదంటే కూడా దాగం తన్నేసుకుని కూడా లేకపోలేదు. అవునా కదమ్మా? ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అలాగే అంటున్నారు. చూడండి, శనిసారం లేని. ఆహారం లేక కాదు, ఇంతకే ఆహారం లేక కాదు, దేవుడు అన్నం పెట్టక కాదు, నీళ్ళు ఇవ్వక కాదు. ఇలాగ ఏం లేదు. ఇప్పుడు ఇంతకే ఆ తినే అన్నము ఎలాగుందంటే శనిసారం లేదు అన్నారు. ఏదైనా సరేనమ్మా, రోజు మాసం కూర పెట్టిన చాలామందికి ఏమంటుందంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి మాసం కూర రోజు ఉండేదంటే పప్పుసారు కదా రాదు, కొంతమందికి సాంబారు పప్పుసారు కూరగాయలు తిన్నవాడికి మాసం మీద రాదు. అన్నా కదా? అంటే ఇదంతా ఆలోచన మీద దృష్టి పెట్టేవాడికి ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఇలా ఆలోచనలు ఎక్కడున్నాయి? తిండి దేశ. ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే తిండి దేశ. ఈ తిండి దేశంలో వాడికి వేరే దేశ ఏమీ ఉండదు. కళ్ళ ముందు దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసాడు. బాగా ఆలోచించండి. అసలు ఎర్ర సముద్రం 2 పాయలుగా అవుతామంటే అంత ఆశ్చర్యమండి. అసలు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇంచుమించు 10 లక్షల ఇశ్రాయేల్ మంది ఉన్నారు. 2 లక్షల మంది యుద్ధ సైన్యం ఉన్నారు. ఎవరో ఐగుప్తు జనం ఉన్నారు. అందరూ చూస్తుండగా ఎర్ర సముద్రం ఏమైపోయింది? 2 పాయలుగా చీల్చబడింది. ఆ 2 పాయలుగా చీల్చబడిన దారిలో
ఆరిన నేల మీద నుంచి మధ్యలో నుంచి నడిచి వచ్చారంట. ఏంటి, సముద్రం ఒడ్డు నుంచి కదా నడిచి వస్తున్నాడు, మధ్య నుంచి నడిచి వచ్చారు. ఆశ్చర్యమా కదా నాయన? ఇగో రోజు ఈ ఆహారం తినకపోతున్నాను నాయన, ఏదైనా ఇంకా కొంచెం మార్చేదంటే బాగుండేమో. వీళ్ళు ఏమంటారు చూడండి, దెబ్బలాట ఆడతారు. ఎవరి మీద? దేవుడి మీద. ఏంటి, ఈ సరిసారం లేని ఆహారం పెట్టి మమ్మల్ని చంపేస్తాను తీసుకొచ్చాము ఇక్కడికి, నువ్వు నీ దేవుడు మమ్మల్ని ఇక్కడ చంపేస్తారా అన్నగా ఐగుప్తులను బాగుంటుంది కదా అంటారు. అంటే ఐగుప్తులు ఎలా ఉంది? అసలు ఐగుప్తులో ఇటుకలు తీసి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు రెస్ట్ లేకుండా అమ్మా బానిసత్వం పనులు చేసి ఏడితే ఎన్ని సంవత్సరాలు ఏడితే తెలుసా? ఇంచుమించు 46 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఏడితే ఆ ఏడుపు పాపం దేవుడు జాలిపడి తీసుకొచ్చాడు అంతకే. అంతే తప్ప దేవుడు సరదాగుండి కాదు. మీకు అర్థమైందా? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇంచుమించు 8 లక్షల మంది ప్రజలందరూ కూడా, ఈ 8 లక్షల మంది ప్రజలందరూ కూడా ఏడ్చారు. ఏం చేశారమ్మా? ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఇటుకలు పనంట. ఏమనమ్మా? ఇటకలు మట్టి తెచ్చి మట్టి తొక్కిన దాంతో మళ్ళీ ఇటుకలు చేసి మళ్ళీ ఇటుకలు పట్టుకెళ్ళి కాల్చి పొద్దు నుంచి అదే పని. మీకు అర్థమైందా? గడ్డి కోసుకొచ్చి పశువులు వేసి పాలు తెచ్చి ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఇంటికాడ ఫ్యామిలీతో ఉండే ఆలోచన లేదు. చూసారా మీకు? ఎంత ఏడ్చారు. 50 సంవత్సరాలు నాయన మేము ఇక్కడ కృంగి కుసించిపోతున్నాం నాయన, మమ్మల్ని ఐగుప్తు చేతిలో నుంచి బానిసత్వం నుంచి బయటకు తీసుకురా నన్ను ఏడ్చారండి. ఇంచుమించు 56 సంవత్సరాల దాకా ఏడ్చారు. దేవుడి దగ్గర ఏడ్చి మోకాళ్ళేసి ఏడిస్తే అప్పుడు దేవుడు మనసు కరిగి తీసుకొచ్చాడు. అంతే తప్ప దేవుడు సరదా కూడా తీసుకురాలేదు. ఎక్కడికే? కానాను దేశం. అబ్రహాముకి మాట ఇచ్చాడు దేవుడు, నీ బిడ్డలు ఇక్కడ తీసుకొచ్చి బలమైన ఆహారం పెడతాను, నీ బిడ్డలకి మంచి భోజనం పెడతాను, మంచి ఇల్లు ఎత్తానని చెప్పాడు దేవుడు. ఇలా ఏలో ఐగుప్తు దేశంలో ముక్కు పదంతో ఐగుప్తీయులు ఏం చేశాడు? తొక్కేశారు. బానిసత్వం అంటే ఎలా ఉండదు చెప్పండి మీరు? స్వతంత్రం ఉండదు. బానిసత్వం బ్రతుకులంటే అలా ఏం చెప్తే అలా చెయ్యాలి. ఐగుప్తులు ఈజిప్టీలు ఎలా చెప్తే అలాగా చెయ్యాలి. అలా ముక్కు పాదంతో తొక్కేసినప్పుడు ప్రార్థన చేస్తే 50 సంవత్సరాలు ప్రార్థన చేసి ఏడితే అప్పుడు దేవుడు కరుణించి వీళ్ళని బయటకు తీసుకొచ్చారు. మీకు అర్థమైందమ్మా? వీళ్ళు ఏమంటారు ఇప్పుడు? మమ్మల్ని అక్కడే బాగుంది కదా, మమ్మల్ని అక్కడే ఉంచిపోయారా, ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు అని దేవుడు కూడా ఏడుతున్నారు. చూడండి, చూసారా? చూడండి అంత బాగుందా మాట. అమ్మా శ్రద్ధగా మీరు వాక్యాన్ని వినండి. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తుల నుంచి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు. అద్దుకోండి, ఆహారం లేక నీళ్ళు లేక ఇది వంక ఏం లేదంటే అక్కడ చతిసారం లేని ఆహారం అంట. చూడండి అక్కడ రాయబడి ఉంది, చతిసారము లేని చవిసారము లేని అన్నము మాకు అసహ్యమైందంట. చూసారా అమ్మా? అన్నం లేక వచ్చిన పెట్టిన అన్నం అసహ్యమైందా చెప్పండి? ఇప్పుడు అన్నం లేక ఉన్న అన్నం అసహ్యమైందా? ఉన్న అన్నము అసహ్యమైంది. అందుకు యెహోవా ప్రజల్లోకి పాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు ఏమైపోయారంట? ఇశ్రాయేలులో అనేకులు ఏమైపోయారంట? చచ్చిపోయారు. ఎవరు చచ్చిపోయారు? అంతగా ఎవరైతే దేవునికి విరోధంగా, మోషేకి విరోధంగా ఇంకొక బ్యాచ్ పోగడింది. మీకు అర్థమైంది? అందరూ చచ్చిపోలేదు, అందరినీ కలవలేదు పాములు. ఎవరు కలిసిన పాములు అంటే ఎవరికైతే అవిశ్వాసం వచ్చిందో. అమ్మా బాగా ఆలోచించాలి. విశ్వాసానికి అవిశ్వాసానికి తేడా ఏంటో మీరు గమనించాలి. మోషే మాట, దేవుని మాట వినే కొంతమంది బ్యాచ్ ఉన్నారు, కొంతమంది బ్యాచ్ మోషేకి వ్యతిరేకంగా పోగుపడ్డారు. ఎవరో అవిశ్వాసులు అంటే ఇగో ఏళ్ళం. దేవుడు ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినప్పుడు అక్కడే ఉన్నారు, అద్భుతాన్ని చూశారు. దేవుడు పెట్టిన నీళ్లు తాగారు, దేవుడు పెట్టిన అన్నం తిన్నారు. వీళ్ళు ఏమన్నారంటే శనిసారమైన అన్నం పెడుతున్నాం మాకు అని దేవుడి మీద, మోషే మీద సనుక్కున్నారు. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడారు. అంటే చూడండి, తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్దే అంటారు. చూసారు మన వాళ్ళు అంటారు కదా,
రే తల్లి పాలు తాగి తల్లి రొమ్మును గుద్ది రామరాయుడు అంటారు. అలాంటి ఇప్పుడు బ్యాచ్ అనమాట ఇది. నీకు అర్థమైందా? దేవుడు పెట్టిందంతా తినేశాడు, పెట్టేసి కన్న ఇంటి ఊసలు లెక్కెట్టారు అంటారు చూసారా, అలాంటి వాడు అనమాట. అంటే పెట్టిన చేతినే కలిసే రకం. సతీసారం నేను అన్నం పెట్టాం, మాకు ఎందుకు వచ్చిన బతుకులు, మాకు ఈ బతుకులు అక్కడే చదువుతుంది కదా, ఆ చావు మీద అక్కడే పడుతుంది కదా అని దేవుడి మీద మోసే మీద చదువుకున్నారు. ఇంతకు మోసే మీద చదువుకున్నా దేవుడిని అన్నట్టే. ఎందుకంటే మోసే ఎవరి మనిషి? దేవుని మనిషి. దేవునికి కంఠం కూడా మోసే. దేవుడు ఆలోచన మోసే చెబితే మోసే ప్రజలు నడిపిస్తున్నాడు. ఇంతకే మోసే ఏది సొంతంగా ఏం చేస్తాలే. మీకు అర్థమైందా? అప్పుడు దేవుడి కోపం వచ్చేసింది. ఎప్పుడైతే తిన్న ఇంటి వాసన లెక్కెట్టారో, తల్లి పాలు తాగి తల్లి రోమని గుద్దేలా ఎప్పుడైతే ఆలోచనలో మారిపోయాయో వెంటనే దేవుడు కోపం వచ్చేసి సర్పాలకి అగ్గి ఇచ్చాడు. సర్పాలు ఏం చేసినాయి? ఎవరైతే దేవుడికి విరోధంగా ఉన్నారో అందరినీ కలిసేసింది. అప్పుడు చదువమ్మ. అందుకు యెహోవా ప్రజలలోకి తాపాకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు అప్పుడు వచ్చి, మేము యెహోవాకును నీకును, అద్దుకొని యెహోవాకును నీకును ఎలా మాట్లాడారంట? రాసుందమ్మ కూడా. అద్దు ఆలోచించండి. విశ్వాసంలో నుంచి తొలగిపోతే, పాములు కలిసి అనేక మంది చచ్చిపోతే, ఇంకా కొంతమంది అవిశ్వాసులు కలిసిన వాళ్ళు బతికుండి, బాబోయ్ మా కళ్ళ ముందు ఇంతమంది చచ్చిపోతున్నారు, ఇంతమంది బాధపడిపోతున్నారు, గిలగిల కొట్టేసుకున్నారు పాములు కలిసి. మేము తట్టుకోలేము బాబాయ్, బాధోయ్ మేము తప్పు చేసాం నాయన, నీకు మోసే గారికి ఎదురుగా తప్పు చేసాం నాయన. ప్రభువా యెహోవా దేవా, మేము చేసిన తప్పు క్షమించనైనా. మోసే మా ప్రార్థన దేవుడు ఆలకించండి ఆయన, మా కోసం నువ్వు దేవునికి మొర్రపెట్టినైనా అని మోసే దగ్గరకు వచ్చి బ్రతుకులు అనుకుంటున్నారంట. ఎప్పుడు అనవలసిన మాటలన్నీ అనేశారు. మీకు అర్థమైందా? అనవలసిన మాటలన్నీ అనేశారు. మనవాళ్ళు కూడా చాలామంది చూడండి, దేవుడు ప్రార్థన చేసి ఇంట్లో పిల్లలకు జ్వరం తగ్గించాక నీకు వందనాలు అన్నాక ఆ తర్వాత మనం ఏం చేస్తారండి? మనం ప్రార్థన అనండి. ఎప్పుడు ప్రార్థన చేసావు, దేవుడికి ఇంట్లో పిల్లడు బాగోలేదని ప్రార్థన చేసావు, నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు స్వస్థపరిచాడు. ఆ రెండో వారం వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చిన ఆయన నీకు వందనాలు, మా ఇంట్లో ఉన్న సమస్యను పరిష్కరించావు, ఇబ్బందులు తొలగించావు ఆయన, నీకు వందనాలు అని చెప్పు నీ ప్రార్థనలోకి వచ్చి దేవుడికి కృతజ్ఞత చెప్పలే వద్దా? మనం ఏం చేస్తారా? ఏదో ఒక పెడతా. ఏమ్మా అంటే కొండలతో ఉంటూ మానేశానంటే కొండలు మిగిలిపోయి ఎంగుల కొండలో, అందుకు ప్రార్థన మానేసాం. ఏమ్మా ఎందుకు? బట్టలు బోల్డ్ బట్టలు ఉన్నాయండి, బట్టలు ఉతకాలండి. ఏ రోజు ఆదివారం. చూసారా అమ్మా, ఆదివారమే గుర్తొస్తాయి అన్నీ. మనకి దేవుడు ముళ్ళు లాంటి శ్రమలు పెట్టాడు. మీకు అర్థమైనా? ముళ్ళు లాంటి శ్రమలు పెట్టినప్పుడు అయ్యి బాబోయ్ వీళ్ళు ఆడిపోతారు. ఇంట్లో ఏదైనా స్వాదం వచ్చినప్పుడు, ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఇంట్లో నాయన చాలా ఇబ్బందిగా ఉంది నాయన, అన్నం మానేస్తారు. గదిలోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని మోకాళ్ళు వేసుకుని ముసుగు వేసుకుని ఇక వదలరు. నాయన ఇంట్లో సమస్య తీర్చు, ఇంట్లో ఇబ్బంది తీర్చు, నువ్వు లేకపోతే నాకు వేరే దిక్కు లేదు, చావే నాకు ఏం దిక్కు తప్ప ఇంకేం లేదు నాయన. ఎప్పుడు ఎడుతారు? శ్రమ వచ్చినప్పుడు, స్వాదం వచ్చినప్పుడు. ఫోన్లే పాపం బిడ్డ చాలా విలవిల్లాడిపోతుంది, సరే ఫోన్లే ఈ సమస్యను తీసివేద్దామని దేవుడు సమస్య తీసాడు అనుకో, ఎలా ఉంటారు మనోళ్ళు? ఇంకా నా అంత తోడు లేరనుకుంటారు. అంతే, గాల్లో ఎగిరిపోతున్న పక్షుల్లాగా. మాటలు ఎలా ఉంటుంది తెలుసా? వాడెంతో వాడు బ్రతికెంత అంటారు. ఎప్పుడు బాగున్నాం కరెక్ట్గా అదే రోజున ప్రార్థన మానేస్తారు, దేవుడిని మర్చిపోతారు. ఇదిగో ఇశ్రాయేలుకు కూడా అలాగే జరిగింది. కడుపు నిండగా అన్నం పెట్టాడు దేవుడు, కడుపు నిండగా మంచిగా ఇచ్చాడు, చక్కటి జీవితాన్ని అంతా తీసుకెళ్తున్నాడు. ఏమన్నా ఏం చేయాలి? దేవుడు చేసిన మేలును మర్చిపోయినంతే. మరి ఏం కావాలి? మళ్ళీ ఏం కావాలి? ముళ్ళు రావాలి. మాట ఏం రావాలి? ముళ్ళు. అప్పుడు పంపాడు పాముల్ని. పాములు వచ్చి వరసెట్టి కరిసేత మొదలెట్టి కరిసెట్టి కలిసి చాలామంది కూలిపోయారు. అప్పుడు అంటున్నారు, బాబోయ్ తప్పు చేసాం. ఎప్పుడు గుర్తొచ్చింది తప్పు చేసామని? ఎప్పుడు గుర్తొచ్చిందమ్మా?
పాములు కరిచాక గుర్తొచ్చింది మేము తప్పు చేసామని. అప్పుడు దేవుడు పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, మోసే నువ్వు దేవుడికి మొరపెట్టిన ఆయన, నా మొర వినడు కానీ దేవుడు నీ మొర వింటాడు ఆయన, మేము తప్పు చేసాం, దేవుడికి నీకు విరోధంగా ఏం చేశారంట, పాపము చేశారంట. చెప్పండి మీరు ఏం చేశారు? పాపము చేశారు. చదవమ్మ ఎంతమంది అన్నమాట. అందుకు యెహోవా ప్రజలలోకి తాపాకరములైన సర్పములను పంపారు, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలులో అదుగుండి అనేకులు చనిపోయి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేశారంట. ఏ పాపము? ఏ పాపమా? విశ్వాసంలో నుంచి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయారు. దేవుడు చేసిన మేలును మర్చిపోయారు. దేవుడు చేసిన అద్భుతాలు కళ్ళతో చూసి ఏమైపోయారు? కళ్ళుండి కబోతులు అయిపోయారు. పిల్లరా ఆలోచించండి. ఎన్నో అద్భుతాలు చేశాడు దేవుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసినప్పుడు అక్కడే ఉన్నారు. అలాంటి అద్భుతాలు ఆశ్చర్యకర చేసే దేవుణ్ణి మర్చిపోయి ఏం మాట్లాడారంట? పాపపు మాటలు మాట్లాడారట. ఏం మాట అంటది అమ్మ? ఏంటంటది? పాపపు మాటలు. అక్కడ చూడండి ఎంత బాగా రాసిందో, అక్కడ మాట రాయబడి చూడండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు నీకు విరోధముగా, అందరూ చూడండి, మేము యెహోవాకును నీకును విరోధముగా ఏం చేశారంట? విరోధముగా మాటలాడి పాపము చేసి తిని. మాటల ద్వారా పాపము జరుగుతుంది పిల్లరా. కొంతమంది క్రియల ద్వారా పాపం చేస్తే, కొంతమంది మాటల ద్వారా పాపం చేస్తున్నారు. చూసారా? చాలా మంది ఎక్కువ శాతం పాపం ఎలా చేస్తారనుకున్నారు? మాటలతో పాపం చేస్తారు. పనికిరాని మాటలు, అక్కర్లేని విషయాలన్నీ ఎత్తుకొస్తారు. ఆటిలో మరణ ఏమొస్తాయంటే డబల్ మీనింగ్ డైలాగులు, ఆటిలో మళ్ళీ ఏమొస్తాయంటే పాపపు మాటలు, బూతులు. దీంట్లో ఆటిలోనే మోషేకి విన్నవించుకున్నారు, నాయన మా ప్రార్థన దేవుడు ఏంటన్నా, నువ్వు ప్రార్థన చేయి, మేము పాపం చేసాం. ఎలా పాపం చేసాం? మాటల ద్వారా కూర్చోం, నిన్ను మాటల ద్వారా దేవుని గుండెల్లో పొడి చేసాం. దేని ద్వారా? ఎవడు ఏదో అనుకుంటాం కానండి, ఒక్కొక్కరు మాట్లాడతారు. ఎలా ఉంటుంది తెలుసా? బైబిల్ యోబు గ్రంథంలో రాస్తుందండి. గడ్డం గీసుకునే మంగళ దగ్గర ఉంటుంది కదండి, కత్తి ఉనుపుగా ఉంటుంది తెలుసు, చూసారా? ఇలా గీంతా ఉంటాడు మంగళ కత్తి లాంటి దాని మాట. కొంతమంది మాట్లాడతారు, ఎలా ఉంటుంది తెలుసా? సర్సర్సమని పోసుకుపోతే, అంటే ఏంటి? తెగిపోతే మాట, గుచ్చుకుపోతే అలా మాట్లాడతారు. ఒక్కొక్కరు మాట్లాడితే ఎంత దారుణంగా మాట్లాడతారంటే అంత దారుణంగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారంటే బైబిల్లో తెలుసా? మంగళగతితో ఎలాగైతే స్పీడ్గా పొదులుగా తెగిపోద్దో వాళ్ళ మాటలు అంత పొదులుగా ఉంటాయంట. చూసారా? అలాంటి మాటలు మాట్లాడారు దేవుడు. దేవుడు గుండెల్లో గుచ్చుకుపోయే మాటలు మాట్లాడారు. మోషేకి కళ్ళంటి నీళ్ళు వచ్చేసి ఇలా మాట్లాడారు. అప్పుడు దేవుడు కోపం వచ్చి ఏం పంపాడు? సర్పాల్ని పంపాడు. అసలు కారణం ఏంటి అంటే, యోహాను సువార్తలో మనం చదువుకోవడం చూసారా? చాలా మంది అనుకున్నారు దేవుడు సర్పం బొమ్మలు చేసి పెడతాం ఏంటి, పాముని ఎందుకు పెట్టారు బొమ్మగా? అమ్మా ఏ తాడి చెట్టు పెట్టచ్చు కదా అనుకుంటారు చాలా మంది. అక్కడ కారణం ఏం జరిగింది అర్థమైందా? మనం చేసే పాపము పామై కలుగుతుంది. అర్థమైందా? పాపం ఎలాంటిది? పాము లాంటిది. పాపము పాము కరిస్తే ఎలాంటి విషం ఎక్కుతుందో, ఎలా చచ్చిపోతారో, కొన్ని పాములు కరిస్తే కొంతకాలం మరి హాస్పిటల్లో ఉండి బాగా బాధపడుతూ చచ్చిపోతారు. ఒక్కొక్క పాము కరిస్తే వెంటనే చచ్చిపోతారు. చూసారా? దేవుడు ఈ పాముల్ని అక్కడ ఎందుకు పెట్టాడు అంటే, చాలామంది ఏమనుకున్నాడంటే దేవుడు ఇదేంటండి, పాము అంటే విగ్రహారాధన కదా, పామును పెట్టడం ఏంటంటే నువ్వు పూజ చేస్తే పాపం అవుతుంది, అంతే కదా. అక్కడ పాము ఎందుకు ఏంటంటే ఇప్పుడు చూడండి ఎంత బాగుందా మాట. ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసి తిని
యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను ఈ సర్పములను తొలగించినట్లు తొలగించినట్లు ఆయనను వేడుకొనమని ఆయన్ను వేడుకొనుడి. మోషే మోషే ప్రజల కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన ఈ తాపాకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి 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 అని ఉంది చూడండి అక్కడ. దేని వైపు? సర్పపు బొమ్మను చూచి. అంతే తప్ప సర్పాన్ని పూజించమని దేవుడు. నువ్వు సర్ప బొమ్మను చేసి అక్కడ పెట్టు, ఒక బొమ్మను చేసి స్తంభం మీద పెట్టు, అది ఇప్పటికీ ఉందండి. ఇశ్రాయేలు ఆనాడు చేసిన సర్పం బొమ్మ ఇప్పటికీ ఉందంట. అప్పుడు చదవండి. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినున ప్రతివాడు ఆ ఎత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికేను. చూసారా మీరు? ఇప్పుడు అర్థమైనప్పుడు స్వస్థపరిచింది ఎవరు? సర్పమా దేవుడా? పాయింట్ అర్థం చేసుకోండి. బ్రతికించింది సర్పము, విషం ఎక్కకుండా బ్రతికించింది సర్పమా? స్వస్థపరిచింది దేవుడా? దేవుడు స్వస్థపరిచాడు. మరి సర్పబొమ్మను ఎందుకు పెట్టాడు అంటే వీళ్ళ చేసిన పాపం గుర్తు రావడానికి పెట్టాడు. మీకు అర్థమైనప్పుడు ఇశ్రాయేలు చేసిన పాపం, వీళ్ళ మేము పాపం చేసాం, దేవుడికి మోషేకి విరుద్ధంగా పాపం చేసాం, మా ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడాం, అందుకు ఈ పాములు వచ్చి మమ్మల్ని కరిచినాయి. కాబట్టి మేము చేసిన తప్పు తెలుసుకోవడానికి ఈ పామును చూస్తున్నాం. పామును ఎందుకు చూడమని? ఇప్పుడు అలాంటి దేవుడు స్వస్థపరిచాడు. కరుచు ప్రతివాడు సర్పం చూడాలి, పశ్చాత్తాపం రావాలి. పాపం చేసినోడికి ఏం రావాలి? నేను తప్పు చేశాను, దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను, దేవునికి మోషేకి వ్యతిరేకంగా తప్పు చేశాను, పాపం చేశాను నాయనా, నా పాపం నువ్వు క్షమించు నాయనా, నేను చేసిన తప్పులు సరి చేసుకుంటాను నాయనా, నా పాపం క్షమించు అని పశ్చాత్తాపడ్డాడు దేవుని ముందు. అది చేసిన తప్పు గుర్తు రావడానికి పాముని పెట్టాడు. చూసారా? పాముతో కల్పించాడు. పామును చూసి బుద్ధి రావాలి. ఇప్పుడు నీకు ఏం చూసి రావాలి బుద్ధి? పామును చూసినప్పుడల్లా, ఆ బొమ్మను చూసినప్పుడల్లా ఏం రావాలి ఇశ్రాయేలుకి? నేను దేవునికి వ్యతిరేకంగా తప్పు చేశాను, అందుకే సర్పాలు వచ్చి కలిసినాయి. అందరినే కరవలేదు సర్పాలు. ఎవరు కలిసినాయి? ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారో వాళ్ళు మాత్రమే కలిసినాయి. కొంతమంది చచ్చిపోయారు, కొంతమందిలో పశ్చాత్తాపం వచ్చింది, క్షమించునానా అనే గుణం వచ్చింది. మనుషులకు రావాల్సింది ఏంటనుకుంటున్నారో? క్షమాపణ. దేవుడికి కావాల్సింది ఏంటి? తప్పు చేసిన వాడిని చంపేయాలని కాదు దేవుడి ఉద్దేశం. తప్పు చేసిన వాడిని శిక్షించి రక్షించాలి. దేవుడి ఉద్దేశం ఏంటనుకున్నారు? శిక్ష, రక్షించడానికి శిక్షించాలి దేవుడి ఉద్దేశం. అంటే శిక్ష వల్ల ఏం రావాలంటే మనిషికి మార్పు రావాలి. మీకు అర్థమైందా? మనుషుల్లో దేవుడు ఏమి తీసుకురావాలనుకున్నాడు? మార్పును తీసుకురావాలనుకున్నాడు. పాముల ద్వారా ఎందుకు కల్పించాలనుకున్నాడు దేవుడు? మనుషుల్లోకి ఏం రావాలి? మార్పు రావాలి. నేను తప్పు చేశాను, దేవుడు కడుపు నిండా అన్నం పెడితే అన్నం తినేసి దేవుడిని గుండెల్లో పొడిచాను, నేను నా మాటలతో దేవుడు గుచ్చేశాను, నా మాటలతో మోసేను బాధ పెట్టాను, తప్పు అయిపోయింది నాయన అనే పశ్చాత్తాపం ఎప్పుడైతే వచ్చిందో దేవుడు వెంటనే స్వస్థపరిచాడు. ఆ సర్పాలకు ఎందుకు చూడమన్నాడంటే పిల్లరా, ఆ సర్పం నువ్వు చేసిన తప్పుకి గుర్తు. మీకు అర్థమైందా? ఆ సర్పం నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు సర్పం ద్వారా నన్ను శిక్షించాడు. మరలా నేను తప్పు చేయకూడదు. మీకు అర్థమైనప్పుడు సర్పం ద్వారా దేవుడు నన్ను కల్పించాడు కాబట్టి నేను మరలా తప్పు చేయకూడదు. ఒకవేళ తప్పు చేస్తే దేవుడు మళ్ళీ పాములతో కల్పిస్తాడు. చూసారా? అందుకు సర్పాన్ని గుర్తుగా పెట్టాడు. పాపానికి దేవుడు గుర్తుగా సర్పాన్ని పెట్టాడు. సర్పాన్ని చూసినప్పుడు ఏం రాలే? నేను తప్పు చేశాను కాబట్టి పాము నన్ను కలిసింది. ఇప్పుడు యోహాను సువార్త దాకా చూడండి. అన్నమాట అరణ్యములో అన్నది ఏనమ్మా యోహాను సువార్త నా మొదటి చదివింది. అరణ్యములో
యోహాను సువార్త అందరూ తినడం 3:15 అరణ్యములో మోషే సర్పమును అదిగోండి, అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే అదుగోండి. ఇప్పుడు ఏం కావాలి మనిషికి? ఏం చేయాలి? అరణ్యంలో మోషే, చూడండి మరలా చదవండి. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక. విశ్వసించిన వాళ్ళు ఏం కావాలంట? మీకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏం తీసుకోవాలంటే మీరు విశ్వాసం కావాలి. నేను దేవుని యందు విశ్వాసిస్తే నేను తప్పుడుగా దేవుణ్ణి మాట్లాడను, దేవుణ్ణి అపార్థం చేసుకోను. అదే అవిశ్వాసంలో ఉంటే దేవుణ్ణి అపార్థం చేసుకుంటారు. ఎవరైతే అవిశ్వాసంలో ఉంటారో వాళ్ళు దేవుణ్ణి అపార్థం చేసుకుని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతారు. అదే విశ్వాసంలో ఉంటే దేవుడు అలాంటి కాదురా, ఆయన మనం కడుపు నిండా అన్నం పెట్టాలని చూస్తాడురా దేవుడు, అంతే తప్ప మనం తిని కూడు లాక్కునే రకం కాదురా దేవుడు అని మనకు అర్థం అవుతుంది. ఎప్పుడు అర్థం అవుతుంది? ఎప్పుడైతే మనం దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటామో. ఎప్పుడు అమ్మా? ఎప్పుడు ఏం కలిగి ఉండాలి? ఎవరి మీద? దేవుడి మీద విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు నీ నోరు దేవుణ్ణి ఇష్టం వచ్చినట్లు మాట్లాడదు. అది అనడం ఇక్కడ మరలా చదవండి ఎంతమంది అన్నమాట. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వాసం కావాలి నీకు. మోసే దగ్గర సర్పం పెట్టిన తర్వాత ఆ సర్పం చూసిన వాళ్ళందరూ మేము తప్పు చేసాము, మేము పాపం చేసినందుకు దేవుడు మమ్మల్ని శిక్షించాడు, మరలా తప్పు చేయకూడదు అంటే అవిశ్వాసంలో జారిపోయారు, తప్పు తెలుసుకున్నారు. మనుషులకు కావాల్సింది ఏం కావాలి? మార్పు కావాలి. మీకు అర్థమైందమ్మా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే అవిశ్వాసుల్ని విశ్వాసులుగా మార్చడానికి, పాపుల్ని రక్షించడానికి, నశించిన దాన్ని వెతకి రక్షించడం. అంటే నశించిపోయింది ఏంటి? మనుషుల్లో మానవత్వం నశించిపోయింది, మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోయింది, మనుషులు మృగాలుగా మారిపోయారు. అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పటికే మనుషులకి జాలి, దయ, కనికరం ఏమీ లేదు. అప్పటికే మారిపోయారు. నశించిన దాన్ని మరలా వెతకి రక్షించడానికి, మరలా వాళ్ళని మనుషులుగా మార్చడానికి ప్రభు వచ్చాడు. ఇప్పుడు చదవనంత బాగుంటుంది అన్నమాట. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించిన ప్రతివాడును నశింపక ఆయన ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. అప్పుడు మోషే సర్పాలు కలిసిన వారిని, సర్పాన్ని చూసి రక్షించాడు దేవుడు, స్వస్థపరిచాడు దేవుడు. సర్పాన్ని ఎందుకు పెట్టాడు ఇప్పుడు అంటే చేసిన తప్పును గుర్తు రావడానికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని పెట్టాడు మనకి. ఎందుకు పెట్టాడు అంటే మనకు గుర్తు ఏంటంటే మన ప్రభువుని చూసి ఆయన మన పాపాలని రక్షించాడు, మన పాపాల్లో నుంచి కడిగాడు, మన పాపాల నుంచి పవిత్రులుగా చేశాడు. యేసు ప్రభు గారు ఎలా ఉన్నాడమ్మా? సిలువు మీద ఎలాడుతున్నాడు. సిలువు ఏంటది? గుర్తు. దేనికి గుర్తు? రక్షణకు గుర్తు. సిలువు ఏంటమ్మా? సిలువు చాలా మంది ఎలా కాడెట్టుకుంటారు, చర్చిల మీద ఎట్టుకుంటారు కదా. సిలువు ఎందుకు పెట్టుకుంటారంటే గుర్తు. దేనికి గుర్తు? నా పాపంలో నుంచి నా తండ్రి నన్ను రక్షించాడు, నా పాపాల్లో నుంచి నా యేసయ్య నన్ను రక్షించాడు. ఆ సిలువ పిల్లరా, ఆ సిలువ మీద రక్తం కారితే నాకు స్వస్థత జరిగింది. ఆయన కార్చే ప్రతి బొట్టు నన్ను బ్రతికించింది అనే గుర్తు అనమాట యేసుక్రీస్తు ప్రభు వారు. సిలువును చూడగానే ఎవరు గుర్తొస్తారు మనకి? యేసు ప్రభు వారు గుర్తొస్తారు. సిలువును చూడగానే ఏం గుర్తుంది? రక్షణ గుర్తొస్తుంది. సిలువును చూడగానే ఏం గుర్తుంది? పాప క్షమాపణ గుర్తొస్తుంది పిల్లరా. అదండి చూసారా, ముందు సర్పాన్ని ఎందుకు పెట్టాడంటే చేసిన తప్పు గుర్తు రావాలని పెట్టాడు ఇశ్రాయేలుకి. అంతే తప్ప విగ్రహారాధన చేయమని కాదు. మీకు అర్థమైందా? చేసిన తప్పు గుర్తు రావడానికి. ఆల్రెడీ ముందే స్వస్థత జరిగిపోయింది, ముందే దేవుడు స్వస్థపరిచాడు. కాకపోతే నువ్వు అది చూసి గుర్తు తెచ్చుకోవాలి. నీలో ఎప్పుడైతే నేను తప్పు చేశాననే మార్పు వచ్చిందో దేవుడు అప్పుడే స్వస్థపరిచాడు. దాన్ని చూసి నువ్వేం చేయాలంటే బుద్ధి తెచ్చుకోవాలి. ఆ సర్పాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవడానికి, నేను తప్పు చేశానని గుర్తు తెచ్చుకోవడానికి అక్కడ పెట్టాడు. ఎక్కడ? నిన్ను రక్షించడానికి యేసయ్య వచ్చాడు. చూడండి ఎంత బాగుంది చదవమ్మా. అరణ్యములో మోషే
సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు అద్దుకోండి, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించెను. చూసారా, మనలో రావాల్సింది ఏంటంటే తప్పు చేసిన వాడు పశ్చాత్తాపపడాలి. క్షమించిన ఆయన అనే ఆ నోటుతో ఆయన ప్రభు పాదాల ముందు ఒప్పుకోవాలి. ప్రభు కావాల్సింది క్షమాపణ, నీలో పశ్చాత్తాపం కావాలి. నీలో ప్రభు మార్పు కోసం చూస్తున్నాడు. నిన్ను ఎందుకు శిక్షించాడంటే మార్పు కోసం శిక్షించాడు తప్ప నాశనం చేయడానికి కాదు పిల్లరా. అందుకే నిన్ను ఎంతో ప్రేమించాడు కాబట్టి తన ప్రియ కుమారుని పంపించాడు. నిన్ను పాపంలో ఉన్నవాడిని కడగడానికి తన బిడ్డ రక్తం ద్వారా కడిగాడు, నిన్ను రక్షించుకున్నాడు. అందుకే అన్నాడు, మీరు యేసుక్రీస్తు ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో వాళ్ళకి నిత్య జీవం, చావు లేని పరలోకం ఉందంట. ఏ లోకం? చావు లేని పరలోకం తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్తే ఎప్పటికీ చావు ఉండదు. చూసారా, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారో వాళ్ళకు మాత్రం పరలోక అర్హత ఉండదు పిల్లరా. ప్రభు యొక్క రక్తంలో కడగబడలేని వారికి, అంటే ప్రభునందు మారు మనసు లేని వారికి, యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసించడం లేని వారికి, ప్రభునందు ఎవరైతే విశ్వాసం ఉండదో వాళ్ళకి నిత్య జీవం ఉండదు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, తప్పు చేసిన వారు నేను తప్పు చేశాను నాయన నన్ను క్షమించాను ఎప్పుడైతే అంటారో ఆ మాట వల్ల నువ్వు విశ్వాసిగా మారతావు, నీ మనసు మారుతుంది పిల్ల. కీర్తన గ్రంథం చూడండి, ముగించుకుందాం. 32వ అధ్యాయం 5వ వచనం పిల్లరా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని. చూడండి, ఆ 32వ అధ్యాయం 5వ వచనం.